అంటే దాంతో లేచిపోయాడా? అయ్యో చిచి లేచిపోవడం అంటే మనం ఉండగా కాదు కానీ లేచిపోయాడని చెప్పండి. ఇంచుమించు అలాంటిదే అనుకోమా. కానీ నువ్వు ఇవన్నీ పట్టించుకోకు నిధి. వాడిని నీకిచ్చి పెళ్లి చేయడం నా బాధ్యత. ఉన్నావా? ఇప్పుడు ఇదేం చేస్తుందో ఏంటో చూస్తావేంటి? పెట్టు కూడు. చచ్చే ముందు తిని చేస్తాను. పెట్టు. ఈ అమ్మాయి తెలుసా అండి? ఆడదానివి, వయసు మీద ఉన్నదానివి, నీ పన్ను చూసుకోక మాతో నీకెందుకే? ఊరు దాటగానే భయం పోయిందా? మేమంటే భయం పోయినాలు బతకడానికి వీలేదు. సిద్ధు, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? వెళ్ళిపో సిద్ధు, ప్లీజ్ సిద్ధు, వెళ్ళిపో. నువ్వా? ఆడపిల్లరా, చంపేస్తారా? నీకు దమ్ముంటే నాతో పెట్టుకో. ఎవరా నువ్వు? నువ్వెవడివిరా? మాకున్న గొడవ దాంతో మధ్యలో నువ్వెవడురా? తనేం చేసిందిరా? అది వీడి మనవరాలు. మాచర్లో ఎలక్షన్స్ జరిపించడానికి వైజాగ్ వెళ్లే ప్రయత్నాలు చేస్తుంది. స్టేట్ లో ఎక్కడ ఏం చేసినా మాకు తెలుస్తుంది. అంటే నన్ను వైజాగ్ మొత్తం తిప్పింది ఎందుక? మీ గొడవ ఏంటో ఇప్పుడు నాకు అర్థమైంది. కానీ మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఆ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నా. అది చెప్పడానికి ఈ ఊరొచ్చా. రేయ్, స్వాతికి నేనున్నా. తర్వాత మీ ఇష్టం. రోయ్, ప్రాణాలు పోయే దగ్గర ప్రపోజల్స్ ఏంట్రా? మొత్తం 30 మంది వచ్చారు, 3 పడిపోయారు, ఇంకా 27 మంది మిగిలారు. నాతో కలిపి 28. ఎవడో ఒకడేసేస్తాడు. రేయ్, ఇది నీ ఏరియా కాదు, నీ ఊరు కాదు. నీకేంట్రా సంబంధం? వచ్చిన దాన్నే పో. మాట్లాడేసుకుందాం అనుకుంటే మర్యాదగుంటది, కుమ్మేసుకుందాం అనుకుంటే బాడీలు కొరియరే. వీడికి చెప్తే అర్థం కావట్లేదు. చావును వెతుక్కుంటూ వచ్చాడు. ఇద్దరిని కలిపేసేయండి రా.
నాన్న చెప్పు, బిజీగా ఉన్నా. రే అప్పుడే బిజీ ఏంట్రా బాబు? ఏంటో చెప్పు నాన్న. అదేనా నీ పోస్టింగ్ వచ్చింది. పోస్టింగ్ ఎక్కడికి? గుంటూరు జిల్లా. ఎక్కడికి? గుంటూరు జిల్లా. గుంటూరు జిల్లా. ఇందాక సంబంధాల గురించి ఎవడో మాట్లాడాడు. రేయ్, మీ అందరికో గుడ్ న్యూస్. ఇక నుండి మీకు, మీ ఊరికి, గుంటూరు జిల్లాకి నేనే కలెక్టర్. సిద్ధు సిద్ధార్థ్ రెడ్డి ఐఏఎస్. నువ్వెవడైతే నాకేంట్రా? రాజప్ప కొడుకు ఇక్కడ. మాచర్లొచ్చి రాజప్ప మనుషుల మీదే చేయేస్తావా? రాజప్ప, వీరప్ప, తొక్కప్ప, నా బొంగప్ప, ఎవరికైనా ఇదే పనిష్మెంట్. మొదలెట్టినప్పుడు ఎంతమంది అనేది కాదు, చివరికి మిగిలిందే లెక్క. కలెక్టర్ పోస్టింగ్ వచ్చింది కాబట్టి కంట్రోల్డ్ గా కొట్టా, లేకపోతే నా కొడుక తొక్కితే జాకిలేసి ఎట్టలేదు నీ బాడీ. రే వీరా, నీ అయ్య రాజప్పకు చెప్పు, ఇన్నాళ్ళు మాచర్లలో మనుషుల్ని మృగాలు వేటాడారు. ఇప్పుడు ఆ మృగాల్ని వేటాడే మొగుడు మాచర్ల గడ్డలు అడుగు పెట్టాడు. ఇక్కడ నుంచి వేరే లెవెల్. అందరూ ఉన్న ఒక అమ్మాయి ఒంటరిగా తన ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాడుతుందంటే దానికి రెండే కారణాలు. తనేదో బలంగా కోరుకుంటూ ఉండాలి, లేదా తన బలాన్ని కోల్పోయి ఉండాలి. అసలు ఆ రాజప్పేవాడు, వాడికి మీకున్న సమస్య ఏంటి? ఈ సమస్య ఇప్పుడుది కాదు, 30 ఏళ్ల క్రితం మొదలైంది. మా తాత రాజప్పకి ఎదురుగా ఆయన కొడుకుని నిలబడితే ఎలక్షన్ రోజే చంపేశాడు. అప్పటి నుండి ఏకగ్రీవంగా ఎన్నిక